ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉండండి. సాతాను పెట్టే భ్రమలో నుండి దేవుడు మనకి విడుదల ఇవ్వాలి అని దేవుడు కోరుకుంటున్నారండి. మనం ఈ లోకంలో చూసుకున్నప్పుడు సాతాను అనేక మందిని భ్రమపరుస్తూ ఉంటుంది. అనేక మందిని సాతాను శోధనలోకి తీసుకొని వెళ్ళాలని ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని చూసి అట్రాక్షన్ చేపిస్తూ ఉంటుంది. ఈ లోకంలో ఉన్నా కూడా అవి మనం పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళలేమండి. సాతాను శోధనలో మనం ప్రవేశించకుని నిమిత్తము మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొన్నిసార్లు మనం చూసుకున్నప్పుడు క్రైస్తవులకి సాతాను శోధన ఎక్కువ ఉంటుంది. అన్యులైతే వాళ్ళు ఎప్పుడూ సాతాను బిడలే కాబట్టి అది శోధించాల్సిన అవసరం లేదు, అదే చెప్తే అదే వింటున్నారు. క్రైస్తవుల్లో కూడా సాతాను శోధనకి లోనైపోయి క్రైస్తవులు కొంతమంది నామకార్థ క్రైస్తవులుగా ఉన్నారండి. మనం ఈ లోకంలోకి వచ్చింది మనం క్రైస్తవులుగా పేరు పెట్టుకొని ఇతరులకి మాదిరికరమైన బిడలుగా ఉండాలనే, కానీ అన్యుల్లాగా మనం జీవించినప్పుడు మనం పరలోక రాజ్యానికి వెళ్ళము. దేవుడికి లెక్క ఎక్కువ చెప్పాలి. నేను నిన్ను క్రైస్తవుడుగా, నేను నా రక్షణ నీకు ఇచ్చారు, నువ్వు ఇతరులకు ఏం చేశావు, ఇతరులకు వాక్యం చెప్పావని దేవుడు మనల్ని ప్రశ్న వేసినప్పుడు మనం జవాబు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఉంటాం. కాబట్టి సాతాను భ్రమపరుస్తుంటుంది. లేనిది ఉన్నట్లుగా చూపించి క్రైస్తవుని దేవుని సేవకులను ఎక్కువ భ్రమపరిచినప్పుడు మనం శోధనలో ప్రవేశించుకుని ప్రార్థన చేస్తే దాన్ని జయం పొందుకుంటాం. కాబట్టి యేసుక్రీస్తుని వాక్యానుసారంగా జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, సాతాను మమ్మల్ని ఎంత భ్రమపరిచినా కూడా ఆ భ్రమని మేము జయించే శక్తిని దయచేయండి అయ్యా. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, నా దేవ, మా దేవ, ఎస్ అధిగమించే గొప్ప శక్తిని దయచేయండి అయ్యా. ఎస్ సాతాను ఎంతగానో మమ్మల్ని శోధించాలని, మమ్మల్ని బాధ పెట్టాలని, మమ్మల్ని దుఃఖ పెట్టాలని, మమ్మల్ని హింసించాలని, మమ్మల్ని నరకంలోకి తీసుకొని వెళ్ళాలని సాతాను ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయినా కూడా సాతాను పైన విజయం పొందుకునే శక్తిని దయచేయండి అయ్యా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని, ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినంతడుచున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.